Hello friends, welcome to my channel Mr. Raki. మీరైతే చూసుకోవచ్చు ఇక్కడ కళ్యాణ్ స్టేషన్ లో దిగి బస్సుకి వచ్చేసాం. ఇక్కడైతే కొండ కింద ఉన్నాం మనం. చూడొచ్చు ఇక్కడ వ్యూ చాలా గ్రీన్ గా వాటర్ ఫాల్స్. ఇక్కడ నుంచి అయితే స్కిప్ చేయకపోయినట్లు చూడండి ఫ్రెండ్స్. ఇక వ్యూ అయితే చాలా బాగుంటుంది, మీరు చూసుకోవచ్చు. ఇక్కడైతే మొత్తం చాలా మంది వచ్చేసి కపుల్స్ ఫ్రెండ్స్ అనమాట ఫొటోస్ దిగుతుంటారు. వ్యూ అయితే చాలా బాగుంటుంది. కొంతమంది అయితే కెమెరా తీసుకొచ్చి ఫోటోషూట్ స్పెషల్గా వస్తుంటారు అనమాట ఇక్కడికి. ఇక పదాన్ని ముందుకు వెళ్దాం. ఇక్కడైతే రైనీ సీజన్ స్టార్ట్ అయిపోయింది మామూలుగా. ఇక్కడ మీరు చూసుకోవచ్చు టోటల్ వ్యూ కొండ వేరే లెవెల్ ఉంటుంది. ఇక్కడ వాటర్ ఫాల్స్ ఇవి ఫొటోస్ దిగడానికైనా చాలా బాగుంటుంది. ఇక్కడ చూపిస్తాను మళ్ళీ జూమ్ చేసి చూడండి వాటర్ ఫాల్స్ ఎంత పెద్దగా పారుతున్నాయో వాటర్ అక్కడ. మీరు కూడా ఏమైనా సమ్మర్లో అట్లా టైం దొరికితే మీరు కూడా ఇట్లా వచ్చి చూడండి ఫ్రెండ్స్. చాలా మంది మన సౌత్ నుంచి కూడా వచ్చి వెళ్తుంటారు ఇక్కడ. వీలుంటే మీరు కూడా వచ్చి ట్రై చేయండి. ఇక్కడైతే చూడొచ్చు ఎండ్రకాయలు మా సైడ్ చాలా దొరుకుతాయి అన్నమాట. చిన్నప్పుడైతే చాలా ఆడుకునే వాళ్ళం దీంతోన. మేమైతే ఎండ్రకాయలు అంటాం, మీరేమంటారో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ముందుకెళ్ళి చూద్దాం. ఇక్కడ చూడండి మీరు ఫాగ్ కూడా ఎంత ముచ్చుకొని వెళ్ళిండో కొండని. ఇంకా 2 months పోతే అసలు కిందకి వచ్చేస్తుంది, మనుషులు కూడా కనబడరు. చూసుకోవచ్చు ఇదంతా మనం ఒకప్పుడు ఆడుకునే క్రికెట్ ఆడుకునే ప్లేస్ అనమాట. ఇప్పుడు అన్ని చిన్ననాటి జ్ఞాపకాలన్నీ ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి ఫ్రెండ్స్. ఆ చిన్నప్పుడు జ్ఞాపకాలు అంటే వేరే లెవెల్ అబ్బా. పదండి మనం ముందుకు వెళ్దాం. మనం ఇక్కడ చూసుకోవచ్చు మన ఆదోని ఫ్లోరిస్ట్ అనమాట. ఇది మన పూల షాప్ అనమాట. మీరు ఎవరైనా మన సౌత్ నుంచి వస్తే మన కాంటాక్ట్ అనేది అక్కడ ఉంటుంది, మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. ఇక్కడ రూమ్స్ అయితే మనకు దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ మన ఆదోని వాళ్ళ పూల షాప్ అనేది 2 ఉన్నాయన్నమాట. ఇక్కడ మన హోటల్ కూడా ఉంది ఒకటి, షార్ట్లో అయితే మీకు చూపించా. ఇదే మెయిన్ దర్గా అనమాట. మన సౌత్ నుంచి కూడా చాలా మంది జనాలు వచ్చి వస్తుంటారు. ఇక్కడ మొక్కబడి అయితే చాలా తీరుతుంది అనమాట. ఇక్కడ ఏదైనా మొక్కని వెళ్తే జరుగుతుందని ప్రజల నమ్మకాలు. అందుకే చాలా మంది మన సౌత్ నుంచి కూడా వచ్చేస్తూ ఉంటారు సమ్మర్లో. మేము కూడా సమ్మర్ నాకు కూడా హాలిడేస్ ఇస్తే నేనైతే ఇక్కడికే వెళ్తుంటా. చూడొచ్చు మీరు ఇక్కడ దర్గాల లోపల వ్యూ కూడా చూపిస్తాం అలా. ఇక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ అయితే రోప్వే స్టేషన్ అనమాట. ఇప్పుడు దానిలోనే వెళ్తున్నా, మీకు చూపిస్తాం మొత్తం వ్యూ ఎలా ఉంటుంది. ఇంకా ఇదైతే ఓపెన్ కాలేదు, ఫినిషింగ్ వర్క్ అయితే చిన్న చిన్న వర్క్లు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా టోటల్ వ్యూ అయితే మీకు రోప్వే సేమ్ మన మెట్రో లాగా ఉంటుంది, కాకపోతే రోప్తోన ఇది వెళ్తుంది అనమాట. చూసుకోవచ్చు మనం వ్యూ. నేనైతే ఇప్పుడు స్టార్ట్ అయ్యా ఇక్కడ నుంచి. ఇక్కడ వాళ్ళైతే ఇప్పుడు వెళ్ళనిస్తున్నారు తెలిసిన వాళ్ళు అనమాట. మిగతా ప్యాసింజర్స్కి అయితే అలో లేదు దీనిలోకి ప్రజెంట్ అయితే. ఇది దీపావళి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట.
దీపావళి నుంచి అయితే అందరు రావచ్చు. ఇక్కడ వ్యూ చూడొచ్చు మీరు, కొండ ప్రాంతం మొత్తం చాలా బాగుంటుంది. ఫొటోస్ దిగడానికైనా ఏదానికైనా చూడడానికైనా చాలా మంది అయితే ఇక్కడ వస్తుంటారు అనమాట. నేనైతే చాలా చూశాను, ఫారినర్స్ కూడా ఇక్కడికైతే వచ్చి ఫోటో షూట్ కూడా తీస్తున్నారు అనమాట. ఫేమస్ అనమాట ఇక్కడ. ఇక్కడ చూసుకోవచ్చు. మళ్ళీ ఆంధ్రాకి అయితే నేను రిటర్న్ అయిపోతున్నా. ఇది అనేది నేను 4th టైం దీనిలో వచ్చాను అనమాట. ఇప్పటికి ఇదైతే మీకు బ్లాగ్ చూపిస్తున్నా. టోటల్ వీడియో మొత్తం మలంగా టూర్ అనమాట ఇది. మీరేమైనా వచ్చే వాళ్ళు ఉంటే రావచ్చు ఇక్కడికి, చాలా బాగుంటుంది. చూసుకోవచ్చు గ్రీనీగా మొత్తం మౌంటైన్. ఇదిగోండి ఇంకో ట్రైన్ అయితే పైకి వెళ్తుంది. ఒకటి కిందికి వెళ్తే ఒకటి పైకి వెళ్తుంది అనమాట. రోప్ వే అనమాట ఇది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇంకా క్లియర్గా చూపించేవన్నీ. ఇక్కడ అయితే డోర్స్ అనేవి క్లోజ్ చేసేసారు. టోటల్ రైల్వే ట్రాక్ లాగా ఉంటుంది ఇది. చూసుకోవచ్చు మీరు, మొత్తం పైన నుంచి కింది వరకు ఇదే. ఒకటి పైకి వస్తుంటే ఒకటి కిందకి వెళ్తుంది. చూడొచ్చు మీరు, ఆడ పైన ఒకటి చిన్నగా కనిపిస్తుంది. ఇక్కడ ట్రైన్ వెళ్తుంది అనమాట. అది పైకి వెళ్తుంది. మేము వచ్చేది అయితే కిందకి వస్తుంది అనమాట. కింద ఒక స్టేషన్ ఉంటుంది, పైకి ఒక స్టేషన్ ఉంటుంది. కళ్యాణ్ నుంచి అయితే బస్సుకి రావాలి ఇక్కడికి. మళ్ళీ ఇటుకు వచ్చినాక ఇది రోప్ వే అనమాట పైకి. ఇంకా టికెట్ అయితే ఇంకా పెట్టలేదు. పెట్టినాకైతే మీకు ఒక వీడియో తీసి మళ్ళీ పెట్టేస్తా. ఇది కింద ఉన్న స్టేషన్ అనమాట. మీరు చూడొచ్చు ఇది ఇంత పెద్దగా ఉందో. ఇక లుక్ కూడా చాలా సూపర్గా ఉంది స్ట్రక్చర్ అన్నమాట.
అక్కడ చూసుకోవచ్చు పైన కనిపిస్తుంది అయితే అదైతే ఫస్ట్ దర్గా అన్నమాట. ఇక్కడైతే టోటల్ గా 3 దర్గాస్ ఉంటాయి అన్నమాట. ముగ్గురు అన్నదమ్ములు. ఫస్ట్ దర్గా ఇది, సెకండ్ అక్కడ మా ఏరియాలో ఉంటుంది, ఒకటి పైన వచ్చేసి మీకు చూపించేసా అది. ఇక్కడ కింద స్టేషన్ వరకు అయితే వెహికల్ రావచ్చు అనమాట. ఇక్కడ నుంచి పైకి అయితే ఇంకా వెళ్ళడానికి వెహికల్స్ అయితే లేవు. ఇది ఎండింగ్ ఏంటనమాట చూడొచ్చు మీరు, మలంగాడ్ ఫ్యానిక్యులర్ రోప్వే. ఇక వీడియో అయితే ఇటుకే ఎండింగ్. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే మొత్తం చూపిస్తా. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.